జనసేన జంజీ వైపు చూస్తుందా? పాత కమిటీల రద్దు వెనుక పవన్ ప్లాన్ ఏంటి? జనసేన పేరు వాడటంలో ఆంక్షలెందుకు? సింగిల్ వాయిస్ గా ముందుకెళితే ప్రజల్లోకి వెళ్లడం కష్టమని భావించారా? వచ్చే ఎన్నికల నాటికి యువ సైన్యంతో జనసేన అడుగులు వేయబోతుందా? హిందువుల ఓట్లు చేజారిపోకుండా ఢిల్లీ పెద్దలు రూట్ మ్యాప్ సిద్ధం చేశారా? జనసేన కీలక నిర్ణయం పట్ల కేడర్ లో వచ్చిన కొత్త ఉత్సాహం ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, అందులో జనసేన ఉంది. పైగా డిప్యూటీ సీఎం పదవి ఇవన్నీ ఉండగా మళ్ళీ జనసేన అని ఎందుకు ఆలోచనలో పడ్డారు? ఇటీవల ఓ సమావేశంలో మంత్రి నారా లోకేష్ చేసిన కామెంట్స్ తో పవన్ కళ్యాణ్ రూట్ మార్చారని డిసైడ్ అయ్యారట. దీంట్లో భాగంగానే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులందరినీ రద్దు చేస్తూ పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. కొత్త కమిటీలు ప్రకటించే వరకు ఎవ్వరూ ప్రెస్ మీట్లు పెట్టకూడదు, టీవీ డిబేట్లలో పాల్గొనకూడదు. అంతెందుకు అసలు జనసేన పేరును మీడియా వేదికగా వాడటానికే వీల్లేదంటూ కఠినమైన రూల్స్ పెట్టారు. అసలు ఈ ఆంక్షల వెనుక ఉన్న అసలు కథేంటి? పవన్ వేస్తున్న ఆ జంజీ వ్యూహం ఏంటి అనే ఆరా తీసిన రాజకీయ విశ్లేషకులు మాత్రం ఢిల్లీ నుంచి నడిపిస్తున్న ఆపరేషన్ యువతగా తేలిందట. ఇందులో తప్పేముంది? అన్ని పార్టీలు యూత్ టార్గెట్ గా పనిచేస్తాయి, యూత్ ఆకర్షించే పథకాలు పెడతాయి, హామీలు గుప్పిస్తాయి. అమలు చేయకపోతే అద యువత రోడ్డెక్కి నిరసనలు తెలుపుతారు. అయితే ఇక్కడ మాత్రం పవన్ స్కెచ్ భిన్నంగా ఉందట. 15% మాత్రం సీట్లు కేటాయింపు ఉంటుందని నారా లోకేష్ బహిరంగంగా చేసిన ప్రకటన పట్ల పవన్ చాలా అసంతృప్తిగా ఉన్నారట. ఇప్పటి వరకు జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యేలపై కొందరిపై ఉన్న ఆరోపణలు పార్టీతో పాటు తనకు వ్యక్తిగతంగా నష్టపరుస్తున్నాయని భావించారట. వచ్చే ఎన్నికల నాటికి యూత్ లో జనసేనను నింపేసి యువతకు పగ్గాలు ఇచ్చి పార్టీ బలోపేతం చేయాలనే దిశగా అడుగులు వేస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీల వరకు పరిశీలిస్తే యువత ఓటు బ్యాంకు బాగా పెరిగిందనే విషయం తాజాగా జరిగిన SIR నివేదికలో తేలింది. దీంతో జనసేన ఫోకస్ అంతా ఇప్పుడు యూత్ పై దృష్టి సారించడంలో ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అప్పుడు నారా లోకేష్ తీసుకొచ్చిన సీట్ల షేరింగ్ కు చెక్ పెట్టొచ్చు అనే వ్యూహంతో పవన్ ముందుకెళ్తున్నారట. అందుకే జనసేన పేరును మీడియాలో వాడకూడదని, నూతన కమిటీలు వచ్చే వరకు సైలెంట్ గా ఉండాలని అధినేత అందుకే ఆదేశించారు. ఇప్పుడు పొలిటికల్ వర్గాలలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. కూటమి ప్రభుత్వంలో భాగమైన తరువాత కొందరు నేతలు సంయమనం లేకుండా మాట్లాడడం, పార్టీ లైన్ కు భిన్నంగా కామెంట్స్ చేయడం వల్ల అనవసరమైన వివాదాలు చుట్టుముడుతున్నాయని పవన్ గుర్తించినట్లు తెలుస్తుంది. సింగిల్ వాయిస్ తో లేదా అనధికారిక వ్యక్తులు మాట్లాడడం వల్ల ప్రజల్లోకి సరిగ్గా సందేశం వెళ్లడం లేదని, కూటమి పాలనలోని మంచి పనులను హైలైట్ చేయడంలో లోపాలు జరుగుతున్నాయని అధిష్టానం భావించింది. అందుకే అనవసరపు మాటల దాడికి చెక్ పెట్టి పక్కా గైడ్ లైన్స్ తో కొత్త ప్రవక్తలను రంగంలోకి దించాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపిస్తుంది. పాత పద్ధతులకు, పాత ముఖాలకు స్వస్తి చెప్పి బాగా చదువుకొని సమాజంపై అవగాహన ఉండి సోషల్ మీడియాలో సత్తా చాటగల నూతన యువ సైన్యాన్ని పార్టీకి ఫ్రంట్ లైన్ లో నిలబెట్టాలని సేనాపతి డిసైడ్ అయ్యారు. సాంప్రదాయ రాజకీయ ప్రతినిధుల కన్నా జంజీ ఆలోచనలకు అద్దం పట్టే నూతన రక్తాన్ని పార్టీలోకి ఆహ్వానించి రాబోయే రోజుల్లో వారికే ప్రాధాన్యత ఇవ్వబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయంపై పార్టీ కేడర్ లో తీవ్రమైన ఉత్సాహం వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు పదవులను అనుభవిస్తూ టీవీ ఛానళ్లకే పరిమితమైన నేతలకు ఇది సరైన డోస్ అని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పనిచేసే కొత్త ముఖాలకు, యువతకు నూతన కమిటీలలో స్థానం దక్కుతుందన్న నమ్మకం కేడర్ లో ఏర్పడింది. ఈ ప్రక్షాళన ద్వారా పార్టీలో క్రమశిక్షణ పెరగడమే కాకుండా ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్లే సరైన ప్రతినిధులు వస్తారని కేడర్ డబుల్ జోష్ లో ఉంది. చూసారుగా పవన్ కళ్యాణ్ ఆపరేషన్ ప్రక్షాళన వెనక ఎంతటి సుదీర్ఘమైన రాజకీయ వ్యూహం ఉందో. పార్టీ మీడియా ప్రవక్తలపై ఆంక్షలు విధించడం కేవలం సైలెన్స్ కోసం కాదు, ఒక విధమైన నిశ్శబ్దం తర్వాత వచ్చే నూతన సునామీ కోసం. మరి పవన్ ప్రకటించబోయే ఆ నూతన కమిటీల్లో ఎవరికి స్థానం దక్కుతుంది? జంజీ టార్గెట్ గా జనసేన వేయబోయే ఆ నూతన అడుగులేంటి? ఏపీ రాజకీయాలలో ఎలాంటి అలజడి సృష్టిస్తాయి అనేది వేచి చూడాలి.